అందరికి జై హింద్. నా పేరు మార్క్ సుదర్శన్. నేను ఇక్కడ 7th నుంచి చదివాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెసిడెంట్ కాన్వెంట్ స్కూల్లో చదివాను. అప్పుడు ఎప్పుడు కూడా మంచిగా చదివేవాడిని కాదు, ఎప్పుడు ఫెయిల్ అయ్యేవాడిని. మా నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి 3rd 4th ఒకసారి ఫెయిల్ అయ్యి మార్క్స్ వస్తే ఒకసారి మా ఫాదర్ నా ప్రోగ్రెస్ కార్డ్ కూడా చించేశారు. వీడు ఎప్పుడు చదవట్లేదు అన్నానని. అలాగా 5th ఫెయిల్ అయ్యాను. 6th రజనాలు ఒప్పుకొని అన్నారు. అంతే ఇక ఫాదర్ వాళ్ళు బతుకులాడి ఇయర్ వేస్ట్ అవుతానని 6th అంతే జాయిన్ చేశారు. మళ్ళీ సేమ్ అదే రిపీట్ 6th ఎండింగ్ కల్లా మళ్ళీ మేము చేర్చుకోమండి అని అన్నారు. అయితే ఇక డాడీ వాడు వీడి ఇంట్లో ఉంటే ఇంకెట్లా చదవాడు, ఈ ట్రాక్టర్ లేకపోతుంది, వీడికి ఇదే పని, ఇంకా వీడికి ఉంటే ఎట్లా చదవాడు అని ఇక ఆలోచించి ఇక హెర్తా స్కూల్లో ఇక సెమీ రెసిడెన్షియల్గా చేరాను. 7th 8th కూడా ఇక్కడే సెమీ రెసిడెన్షియల్గా చేరాను. ఇక అప్పటి నుంచి 7th ఇక అందరి పిల్లలతో పాటు నేనే చదువుకోవాలి అని నేను స్టడీ అవర్స్లో అలా చదువుతా 7th 8th ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడే చదివాను. 9th చాలా కష్టమైంది. తెలుగు రాయాలంటేనే బండబూతులు రాసేవాళ్ళం. చదవాలన్నా కానీ చాలా కష్టమయ్యేది. ఇక్కడ న్యూస్ చదవాలన్నా కానీ తెలుగులో అప్పుడు చాలా కష్టమయ్యేది. ఆ తర్వాత 9th 10th ఫస్ట్ క్లాస్లో ఇక్కడే పాస్ అయ్యాం. మా నాన్నగారికి కలగా ఉండిపోయేది, వీడు ఇంజనీరింగ్ చేస్తాడా చేయడా అని. కానీ మా నాన్నగారు నన్ను ఇంజనీరింగ్ చూడాలి అనుకున్నారు. ఇవాళ నాకు ఎంతో గర్వంగా ఉంది. నాన్నగారు నన్ను ఇంజనీరింగ్ చూడగలిగారు, దాని ఆశయం నిలబెట్టానని ఎంతో గర్వంగా ఉంది. ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా జెన్పాక్లో జాయిన్ అవ్వబోతున్నాను. ప్రస్తుతం ప్రాజెక్ట్స్ లేక తీసుకోలేదు. అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు శివకుమార్. ఇక్కడ 10th పూర్తి చెయ్యక ముందు నాకు 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఇయర్. థ్యాంక్ యూ సార్. గ్యాప్ ఇయర్. ఆ ఇయర్లో నేను బయటికి వెళ్ళి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్. చాలా అనుభవాలు నేర్చుకున్నాను నిజంగానే. అంతకు ముందు వరకు చదువు ఏం చదువుతాం, ఇంటి దగ్గర వెళ్ళమంటారు, చదవమంటారు, ఏం చదువుతాం ఏంటి, ఏదో చదువుతాంలే అన్నట్టుగా చదివేవాడిని. బయటికి వెళ్ళిన తర్వాత బయట పరిస్థితి ఎలా ఉంది ఇప్పటికి కూడా. దీని అందరూ కూడా కారణం నాకు హరిత కనుక సపోర్ట్ ఇవ్వకపోయినట్టయితే నా పరిస్థితి ఇంకొకలా ఉండేది. ఎలా ఉండేదో కూడా తెలియదు. హరిత సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఎంతగా ఎదిగానని. జై హింద్. నా పేరు పార్వీ ప్రసాద్. శివశంకర్ చెప్పాడు ఆల్రెడీ. నేను ఇక్కడ 2004 సంవత్సరంలో 10th క్లాస్ పూర్తి చేశాను. నాకు ఎందుకు చాలా భయం వేస్తుంది. అంతకుముందు అన్న ఇలానే నిమిషం మాట్లాడేవాడిని. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుతుంది కాబట్టి నచ్చే ఎవరు. ఇంకా నా గురించి చెప్పాలనుకుంటే మాది చిన్న పల్లెటూరే, ప్రకాశం డిస్ట్రిక్ట్. మాది 2 నదులు కొట్టిన మధ్యలో ఉంటుంది మా ఊరు. మా ఊరికి సరిగ్గా బస్సు కూడా ఉండేది కదా. ఈ స్కూల్ గురించి చెప్పాలంటే అసలుకి నా మాటలు నేను వదిలించలేకపోతున్నాను. బయట చూస్తున్నాను కదా, వాళ్ళ కల్చర్కి ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ కల్చర్కి చాలా తేడా, చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ పోయిన ప్రతి ఒక్క స్టూడెంట్ని బయట ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా లైక్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి నేర్పించిన అలవాట్లు, ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా ఎదురు వాళ్ళతో మాట్లాడాలి అనే విషయాలు ఇక్కడ నేర్పిస్తారు. ఇంకా చెప్పాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. స్పోర్ట్స్ కానీ, తోట పని. ఒక వ్యక్తి జీవితంలో ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా ఆ వ్యక్తి ఎలా జీవించాలి, తన పని తను ఎలా చేసుకోవాలి అనే విషయం మనం తోట పని ద్వారా గ్రహిస్తాం. ఇంకా పొద్దున్నే సంధ్యాగ్రామం కార్యక్రమం జరుగుతుంది. సంధ్యా కార్యక్రమం ఒక 15 నిమిషాలు ప్రకృతిలో తిరుగుతూ మనం కొత్తగా ఏమైనా కనిపెట్టడం, కవితలు రాయడం. నాకు తెలిసి అర్థంలో విద్యాపీఠానికి సంబంధించి దాదాపు 100 కవితలు పేపర్లు వచ్చుంటాయి అనుకున్నాను. తర్వాత వ్యాయామం, ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను.
ఇప్పుడు కూడా స్పోర్ట్స్లో రాణిస్తూనే ఉన్నాను, సర్టిఫికేట్ సంపాదిస్తూనే ఉన్నాను. నేను అందరికీ, స్వామీజీకి, సుధాకర్ మన్యాకి, అమ్మకి, నేను 5 సంవత్సరాలు హాస్టల్లో చదివాను. నేను మా ఊరికి 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళేవాడిని. అమ్మని మా సొంత అమ్మ లాగా భావించాను. అమ్మ నన్ను కూడా వాళ్ళ సొంత అబ్బాయిలాగా భావించాను. అలా తెలుసుకున్నాను. నేను దాదాపు ఇక్కడ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాను. 5 సంవత్సరాల అనుబంధం ఈ స్కూల్తో నాకు ఉంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూనే ఉన్నాను. దాదాపు 3-4 సార్లు వచ్చాను. తర్వాత హైదరాబాద్ ఫస్ట్ ఖమ్మం వెళ్ళామండి ఎక్స్పీరియన్స్ తీసుకొని. అక్కడ చాలా నేర్చుకున్నాము. తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్లో కూడా చూసాను. ఫస్ట్ సారి నేను రైలు ఎక్కాను. ఈ స్కూల్ ద్వారా ఎక్స్పీరియన్స్ తీసుకొని రైలు ఎక్కాను. అది నాకు చాలా సంతోషంగా. ఇంకా చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి. ఇంకా తర్వాత అందరూ మాట్లాడాలి కాబట్టి నా వంతు నేను విరమించుకున్నాను. ధన్యవాదాలు. అందరికీ జై హింద్. నా పేరు నాగు. నేను ఇక్కడ 2004 10th పాస్ అయ్యి వెళ్ళాను. దాని తర్వాత ఇప్పుడు అమలు అదే విశ్వనాథ చేసిన కాలేజీలోనే ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నా. ఈసీ బ్రాంచ్ 3rd ఇయర్ చదువుతున్నా. అందరూ అప్పుడప్పుడే వస్తున్నారు, కానీ నేను మ్యాక్సిమం హాలిడేస్ ఉన్నప్పుడల్లా ఇక్కడే ఉన్నాను. లాస్ట్ ఇయర్ సమ్మర్, ఈ ఇయర్ సమ్మర్ అండ్ ఇంకా హాలిడేస్ ఒకవేళ 2-3 రోజులు ఉంటే ఇంట్లో పడుతూ ఉంటా. అంతకంటే ఎక్కువ ఉంటే అక్కడ సగం ఇక్కడ సగం అట్లా. దాని తర్వాత ఇక్కడికి ఇంత ముందు వచ్చా, ఇప్పుడు వస్తూనే ఉన్నా, ఇక ముందు కూడా ఎప్పుడు వస్తూనే ఉంటా. 10th అయిపోయి అందరూ వెళ్ళిపోయేటప్పుడు ఫేర్వెల్ పార్టీ జరిగేటప్పుడు అందరూ ఏడుస్తున్నారు. నాకైతే బాధ ఉంది కానీ ఏడుపు రాలేదు. ఎందుకు అర్థం కాలేదు. బహుశా కారణం ఇదే అనుకుంటా. మళ్ళీ అందరం కలుస్తా ఉన్నట్టుంది, అందుకని అందరూ ఏడుపు రాలేదు. దాని తర్వాత డిజిటల్ హరిత అని మన దగ్గర ఒక ప్రాజెక్ట్ చేస్తాను. అయితే అందులో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నా. ఈ సమ్మర్ ఇక్కడ ఉండి దాన్ని కొంచెం చేశా. మన అందరికీ అన్నయ్య అన్నయ్యని తన యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మనకి చెప్పవలసిందిగా కోరుతున్నాను. జై హింద్. అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. మా లెక్చరర్స్, టీచర్స్ కానీ, మన అలుమిని కానీ, ఇంతకుముందు ఇక్కడ చదివిన వాళ్ళు కానీ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ అంతే మీరే బాగా చెప్పారు. యాక్చువల్గా ఒకటేంటంటే ఇప్పుడు డిజిటల్ స్టడీ హాల్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అది కాన్పూర్లో స్టార్ట్ అయింది మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అని. ఆ ప్రాజెక్ట్ మా ప్రాబ్లమ్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇప్పుడు సుధాకర్ సార్ కానీ, కాదర్ సార్ కానీ మంచి లెక్చరర్స్. ఇలాంటి లెక్చరర్స్ మనం ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అలా అని ఇప్పుడు డిజిటల్ స్టడీ హాల్ ఏంటంటే వీళ్ళు చెప్పిన లెక్చర్స్ని మనం రికార్డ్ చేసి మంచి లెక్చరర్స్ దొరకని ప్లేస్లో కానీ, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్నే తీసుకోండి. మా నాన్నగారు ఇప్పుడు సేపు టైం స్పెండ్ చేయలేరు, కానీ మా నాన్నగారు తీసిన లెక్చర్ని మనం వీడియో టేప్ చేసి కనుక ఇక్కడ డిస్ప్లే చేస్తే మనకే పనికొస్తుంది బాగా. మనలాగా చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలా విలేజెస్ ఉన్నాయి, అక్కడ టీచర్ ఉండరు, అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా లేదు. అట్లాంటి ప్లేసెస్లో కూడా టీవీ DVD ప్లేయర్స్, ఇన్వర్టర్ బాక్సెస్ ఇవన్నీ ఇలాంటి చెప్పి స్కూల్స్ చెప్పిచ్చేసే విధానం అనేది డిజిటల్ స్టడీ హాల్ అనమాట. అది మన కాన్పూర్లో, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఇట్లాంటి స్టేట్స్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన పాల్వంచ్లో, మన ఏపీలో మన స్కూల్ని హబ్గా చేస్తున్నామని స్టార్ట్ చేస్తున్నాము డిజిటల్ స్టడీ హాల్ అనేది. సో ఐ హోప్ మన లెక్చర్ మన అడ్వాంటేజ్ ఏంటంటే మన చుట్టూ చాలా విలేజెస్ ఉన్నాయి. అలానే మన చుట్టూ చాలా టాలెంట్ ఉంది. కాదర్ సార్ కానీ, రమేష్ బాబు గారు కానీ, నాకు చెప్పిన లెక్చరర్స్ అందరూ గ్యారంటీగా ఐ కెన్ సే దట్ దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ యూ కెన్ ఎవర్ ఫైండ్ ఇన్ ద వరల్డ్. గ్యారంటీ, నో డౌట్ అబౌట్ దట్. సో వీళ్ళందరూ తీసుకొని మన లెక్చరర్స్ని మనం రికార్డ్ చేసి మనం వరల్డ్ వైడ్ డేటాబేస్లో పెడితే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్.